కలం స్నేహం కవితల హారం హరివిల్లుల సంబరం. వెల్కమ్ టు కలం స్నేహం. కలం స్నేహం మిత్రులు శ్రేయోభిలాషులకు మా నమస్సులు. హాయ్ నేస్తాలు. మన కలం స్నేహం నిత్యం నిర్వహిస్తున్న విభిన్న సాహితీ అంశాల్లో పాల్గొని విజేతలుగా నిలవండి. అందరి మన్ననలు మనసులు గెలుచుకోండి. ఆశలకు ఆశయాలకు తలమానికమై ఆకాంక్షల వారధిగా పునాదిగా ఆత్మీయ సౌగంధాలను పరిమళిస్తూ అక్షరమక్షరం రంగుల హరివిల్లును తలపించే తలపుల నావ మన కలం స్నేహంలో ఈనాటి కలం పరిచయంలో పరిచయించుకుంటున్న నేస్తానికి ముందుగా మా హృదయపూర్వక శుభాభినందనలు. ఆబాల గోపాలాన్ని మరిపింపచేయు గాన గంధర్వులు శ్రమ జీవన సౌందర్యాన్ని తనలో మమేకం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకున్న విలక్షణ కవి, ఆజానుబాహు నిగర్వి నిండుకుండ పంచపదుల రూపశిల్పి మన కలం స్నేహం సమూహ మిత్రులు శ్రీ కాటయ్య గారు పాండురంగ విఠల్ గారి పరిచయం నేడు. ముందుగా వారికి మా హృదయపూర్వక అభినందనలు. ముందుగా వీరి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. వీరి స్వగ్రామం నేటి జోగులాంబ గద్వాల జిల్లాల్లోని గట్టు గ్రామం. 13/5/1960న జన్మించారు వీరు. వీరి తల్లిదండ్రులు కాటయ్య గారు గౌరమ్మ రామన్న. 9 మంది సంతానంలో 6వ సంతానం వీరు. వీరికి 5 అన్నయ్యలు, 1 అక్కయ్య మరియు 1 చెల్లెలు, ఓ తమ్ముడు. వీరి ఊరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ఊరుగా, విద్యలో అట్టడుగు స్థానంలో, కరువు కాటకాలు వలసల్లో ప్రథమ స్థానంగా ఉండేది. వీరి జీవితం కూడా అందుకు ప్రత్యక్ష సాక్ష్యమని చెప్పవచ్చు. ప్రారంభంలో వీరి కుటుంబానిది చేనేత వృత్తి. పెద్ద కుటుంబం కావడం వల్ల కేవలం మగ్గం నేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు మొదలవగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి నేసిన నూలు చీరలను ఊరూరు తిరిగి అమ్మడం మొదలుపెట్టారట. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నూలు చీరలకు ఆదరణ కరువైందని, తప్పని పరిస్థితుల్లో వీరి నాన్న అన్నయ్యలు హైదరాబాద్లో నుండి బట్టలు తెచ్చి మూట కట్టుకుని ఊరూరు తిరుగుతూ అమ్మడం కొనసాగించారని, అది ఓ 2 దశాబ్దాలు కొనసాగి ఊరూరా బట్టల షాపులు మొదలవగానే కుటుంబం అంతా ఒకరి తర్వాత ఒకరు అలంపూర్ తాలూకాలోని శాంతినగర్కు వలస వచ్చారు. చిన్న చిన్న వ్యాపారాలు చేపట్టి చిన్నతనంలో అనేక ఇబ్బందులను కష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో పైకి రావాలనే ఆకాంక్ష, ఆరాటం, పట్టుదల వారిని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెట్టిందని తెలిపారు. ఊరూరా తిరిగి బట్టలు అమ్ముకున్నాను అని సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారు నిరాడంబరులు మన పాండురంగ విఠల్ గారు. ఇక వీరి బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. బాల్యమంతా పేదరికంలో గడిచిందంటూ సంగటి చట్నీలతో కడుపు నింపుకునేవారమని, కుటుంబంలో 10వ తరగతి ఉత్తీర్ణుడైన వారిలో తనే ప్రథముడని, కుటుంబంలో స్త్రీలు పిల్లలు చేనేతకు సంబంధించిన పనులు చేస్తే పెద్దవారు మగ్గం నేసేవారంటూ, నేను కూడా ఆ పనులు చేస్తూ చదువు కొనసాగించాను అని తన వేదనాభరితమైన బాల్యాన్ని తెలియజేసుకున్నారు మన కలం స్నేహంతో. వీరు 1 నుండి 5 తరగతుల వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గట్టులో, 6 నుండి 10 తరగతుల వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గట్టులోనూ చదివారు. విద్యలో వెనుకబాటుతనానికి నిదర్శనం తన చదువని ఉదాహరణంగా చెప్పవచ్చంటారు. 10వ తరగతిలో విద్యార్థుల సంఖ్య కేవలం 3 మాత్రమే. 10 పూర్తి కాగానే కుట్టుపని నేర్వడానికి పంపించారు. వీరి పాఠశాలలో హిందీ పండితుడు శ్రీ రామచందర్ క్షీరసాగర్ గారు విఠల్ బాగా చదువుతాడని పాండురంగారావు నాన్న అన్నయ్యలకు చెప్పి ఒప్పించి కుట్టుపని నుండి వచ్చిన తర్వాత సాయంత్రం ఇతనికి ఒక్కడికే పాఠాలు బోధించి వనపర్తి తీసుకెళ్లి ఉత్తమ, విశారద, భూషణ్, విద్వాన్ హిందీ పరీక్షలు కూడా వ్రాయించారట. ఆ తర్వాత బలవంతంగా ఇంట్లోని అందరినీ ఒప్పించి రాయచూరులో హిందీ పండిత శిక్షణకు పంపించారట. శిక్షణ పూర్తి కాగానే అప్పటికే వలస వెళ్లిన శాంతినగర్కు పంపించి చిన్న చిల్లర వ్యాపారం పెట్టించారట వీరి పెద్దలు. బడ్డీ కొట్టులో కూర్చుని వ్యాపారం చేస్తూ ప్రయాగ విద్యాపీఠం వారి సాహిత్యరత్న ఉత్తీర్ణుడయ్యారట వీరు. ప్రభుత్వం డిఎస్సి ప్రకటించగానే వ్యాపారం చేస్తూనే పరీక్షలు వ్రాసి హిందీ పండితునిగా ఎంపికయ్యారు అంటారు. ఇది వీరి ప్రతిభకు నిలువుటద్దంగా చెప్పుకోవచ్చు మనం. ఇక వీరి వృత్తి విషయానికి వస్తే 21/9/1983న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేడికొండ గద్వాల్ జిల్లాలో హిందీ పండితునిగా ఉపాధ్యాయ వృత్తిలో చేరారు.
తర్వాత 1994లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బుక్కాపురం అలంపూర్ తాలూకాకు బదిలీ అయ్యాక కొలదినాలలోనే ఆ తర్వాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పుల్లూరు మానవపాడు మండలంలో పనిచేశారు. పదోన్నతిపై 2000 సంవత్సరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగూరు రంగారెడ్డి జిల్లాకు వెళ్లారు. అక్కడి నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రంగారెడ్డి జిల్లాకు వెళ్ళి అక్కడ 31/5/2018లో పదవీ విరమణ చేశారు. వృత్తిలో ఉండగా విద్యార్థుల అందరి అభిమానాలను చురగన్న ఆదర్శ గురువుగా, సమయపాలన, పిల్లల పట్ల ప్రేమ దయను కలిగి ఉండి పిల్లలకు సులువుగా విషయ జ్ఞానాన్ని అందించేవారు వీరు. ఇక వీరి సాహిత్య రంగ ప్రవేశం గురించి తెలుసుకుందాం. సాహిత్యమే ఊపిరిగా హిందీ పండితునిగా పదవి విరమణ చేసిన తర్వాత 1 సంవత్సరం వరకు ఊరికే ఉన్న వృత్తిలో ఉండగా రచనలు చేయని తను ముందుగా తన 60 ఏట మణిపూసలు ప్రక్రియ రచనలకు శ్రీకారం చుట్టాను అని తెలిపారు. ఇంకా మరెన్నెన్నో ప్రక్రియల్లో వేలాదిగా రచనలు చేస్తూ దాదాపుగా 60,000 కవితలు వ్రాశారు వీరు. ఇప్పటి వరకు వివిధ ప్రక్రియల్లో రచించిన కవితలు మణిపూసలు 20,000, సమ్మోహనాలు 7,000, మొగ్గలు 4,000, కైతికాలు 2,000, షాడోలు 2,000, పంచపదులు 5,000, బాల పంచపదులు 4,000, హిందీ బాల్ పంచపదులు 2,000, పంచాక్షరి పంచపదులు 1,000, వచన కవితలు 2,000, వెన్నెలమ్మ పదాలు 1,000, నానీలు 1,000, నానోలు 1,000, మధ్రిమలు, హరివిల్లు, చిమ్నీలు, తెలుగు దోహాలు, ఇష్టపదులు, కిటికులు, అబాబీలు, గజళ్ళు, రుబాయిలు, మినీ కవితలు, ముత్యాల హారాలు, పెన్ కౌంటర్లు, బాలగేయాలు, రవ్వలు, రెక్కలు, హైకులు, కథలు, వ్యాసాలు, తేనియలు, తణుకులు. ఇవే కాకుండా నానీలు, మణిపూసలు, వచన కవితల్లో పంచపదలు తెలుగు నుండి హిందీలోకి కూడా అనువదించారు వీరు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ పాండురంగ అధావలే గారి ఉపన్యాసాల గ్రంథం వ్యాస విచార దాదాపు 1000 పేజీల గ్రంథం హిందీ నుండి తెలుగులోకి అనువదించారట వీరు. ఇక డాక్టర్ ఎం కిషోర్ కుమార్ ఐఏఎస్ డైరెక్టర్ గారు రచించిన భగవద్గీత హిందీ వ్యాఖ్యానం తెలుగులోకి అనువదించారు వీరు. ఇక వీరు ముద్రించిన పుస్తకాలు శ్రీమద్ భగవద్గీత మణిపూసలు, హనుమాన్ చాలీసా మణిపూసల్లో, గోదాపాసుర మణిపూసలు, విఠల పంచసతి మణిపూసలు, స్వర్ణ పుష్పాలు మణిపూసలు, స్వేచ్ఛ సమీరాలు, సమ్మోహనాలు, హనుమాన్ చాలీసా మొగ్గలు ముద్రణకు సిద్ధంగా ఉన్న పుస్తకాలు 20 దాకా ఉన్నాయి. ఇక వీరి సాహితీ ప్రయాణంలో ఈ క్రింది ప్రక్రియలు రూపొందించి వాట్సాప్ వేదికగా సమూహాలు కూడా నిర్వహిస్తున్నారు వీరు. పంచపది, బాల పంచపది, సప్తవర్ణ సింగిడి, పంచాక్షరి పంచపది, హిందీ బాల్ పంచపది, పంచపది సాహితీ కవన వేదిక హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో పైన కనబర్చిన అంటే ఇంతకుముందు చెప్పిన ప్రక్రియల్లో దాదాపు 100 మంది కవులు కవయిత్రులను పంచపదుల ప్రక్రియలో నిష్ణాతులను చేశారు వీరు. ఇక వీరి ప్రతిభ చూస్తుంటే ఇంకా తక్కువనే చెప్పుకోవాల్సి వస్తుంది మన కలం స్నేహం. ఇక మన కలం స్నేహంపై కవి గాయకుడైన శ్రీ పాండురంగ విఠల్ గారి అభిప్రాయం తెలుసుకుందాం. కలం స్నేహంలో 24/2/2022న చేరి అప్పటికే తను పంచపది ప్రక్రియ ప్రారంభించి సమూహ నిర్వహణ కూడా చేస్తున్నారట. ఇక సమూహంలో పంచపదులు వ్రాస్తున్న శ్రీ ఎస్ఎల్ రాజేష్ గారు, శ్రీ ఉదన్రావు రమణబాబు గారు కలం స్నేహం గురించి చెప్పగానే చేరమని ప్రోత్సహించారట. విభిన్న వినూత్న అంశాలతో కవిలో దాగి ఉండే సృజనాత్మక శక్తిని వెలికితీసేలా అంశాలు ఉండడం తనను బాగా ఆకర్షించిందని, ఎక్కువగా రాయలేకపోతున్నా కూడా అంశాలు ఊరుకోనివ్వవు, కావున తరచుగా వీలు చూసుకుని రాస్తున్నాను అంటున్నారు. ఈ మధ్య ఆరోగ్యం బాగా లేకున్నా వైవిధ్యభరితమైన అంశాలు ఉంటాయి కాబట్టి ట్యూన్ లిరిక్స్, చిత్రలహరి, అలంకార కవిత, ఇష్ట కవిత, దృశ్య కవిత, మనసా పలుకవే, మెగా కవిత, అంత్యాక్షరి, కథా కవిత అంటూ మరెన్నో విభిన్నమైన అంశాలతో కూడిన కవితలను వ్రాస్తూ ప్రత్యేక సందర్భాల్లో ఆ అంశాల గుర్చి కవితలు, ఇంకా ఎన్నెన్నో శీర్షికలతో కవితలు వ్రాయించే ఇలాంటి సాహితీ సంస్థ మరెక్కడా లేదని, ఉండబోదని చెప్పడం అతిశక్తి కానే కాదు అంటారు వీరు. ఇంకా సాహిత్యం, గానం, కథ, నాట్యం, చిత్రకళ, సేవా విభాగాల ద్వారా వ్యవస్థాపకులు శ్రీమాన్ గోపాలాచార్యులతో పాటు ఒక్కో విభానికి అడ్మిన్లుగా ఎంతో ఓర్పు నేర్పుతో నిర్వహించే బృందం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ, ఇక ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ ఎంతో పకడ్బందీగా ప్రణాళికతో నిర్వహించడం చూస్తే ఎంతో ముచ్చట వేస్తుందంటూ
ఏ ఒక్కరిని నిరుత్సాహపరచకుండా ప్రతిరోజు విజేతలను ప్రకటిస్తూ స్నేహపూరిత వాతావరణం కొనసాగిస్తూ పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తూ సమూహాన్ని నిర్వహించడం వీరికే చెల్లింది అంటూ ఆర్థిక విషయంలో ఏ ఒక్క సభ్యున్ని ఒత్తిడికి గురి చేయకుండా వారికి సగౌరవంగా మెమెంటోలు, శాలువలు, ప్రశంసాపత్రాలతో సహృదయంతో సన్మానించడం, బిరుదులు ప్రకటించడం ఒక ఎత్తైతే కవులు, కవయిత్రులు కవితలను యూట్యూబ్లో విడుదల చేయడం మరో విశిష్టత అంటూ ఒక నటుడిగా, దర్శకుడు, సంగీత దర్శకుడు, కథా రచయిత, నాట్యాచార్యుడిగా, పాటగాడిగా వీటన్నింటికంటే గొప్ప సేవా తత్పరుడిగా శ్రీమాన్ గోపాల్ ఆచార్య ఎంతగా కృషి చేస్తున్నారో అదే రీతిలో ఆయనకు చేదోడు వాదోడుగా డాక్టర్ రాధాకృష్ణ గారు, హరిరమణ గారు కార్యనిర్వాహక వర్గం స్వార్థరహితంగా సేవా తత్పరతో కృషి చేస్తున్నారు. వీరందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటూ మన కలం స్నేహంతో పంచుకున్నారు. పాండురంగ విఠల్ గారు, మీ పరిచయాన్ని అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జీవితంలోనూ సాహిత్య రంగంలోనూ ఉన్నత శిఖరాగ్రాలను చేరుకున్న మీకు అభినందనలు. మీరు సంపూర్ణ ఐరారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించి ఉండాలని కోరుకుంటుంది కలం స్నేహం. కృతజ్ఞతలతో మీ శ్రీమాన్ గోపాల్ ఆచార్య, కలం స్నేహం వ్యవస్థాపక అధ్యక్షులు. శుభం భూయాత్. ఈ వారం కలం పరిచయంలో పరిచయించుకున్న నేస్తానికి మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా పరిచయంతో మీ ముందుకు వస్తాను. మీలో ఒకరిని, మీ నేస్తాన్ని, మీ కలం స్నేహం సంధ్యా శర్మ. మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.